హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మన టాపిక్ ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్. ఈ వీడియోలో కంప్లీట్గా మనం హైబ్రిడ్ క్లౌడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. హైబ్రిడ్ క్లౌడ్ ప్రీవియస్ వీడియోస్లో నేను పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, దాని గురించి అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం హైబ్రిడ్ క్లౌడ్ గురించి అయితే మాట్లాడదాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ప్రీవియస్గా నేను చెప్పిన అన్ని సబ్జెక్ట్స్ ఒక పీపీటీస్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు అయితే ఆ నోట్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ గురించి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. నేను రీసెంట్గా అకాడమీ అయితే స్టార్ట్ చేశాను, విజన్ స్కిల్ అకాడమీ. దానికి సంబంధించిన పోస్ట్ అనేది నేను డిస్ప్లేయింగ్ చేస్తాను. అందులో కంప్లీట్గా నేను ఒక 3 కోర్సెస్ అయితే లాంచ్ చేశాను. ఆ 3 కోర్సెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఫస్ట్ వచ్చేప్పటికి పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ ఏఐ టూల్స్, నెక్స్ట్ వే టు ప్లేస్మెంట్స్ అండ్ ఏఐ టూల్స్, అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ అండ్ ఏఐ టూల్స్. ఈ మూడింటి గురించి అయితే నేను ఒక 3 కోర్సెస్ అయితే లాంచ్ చేశాను. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. సరే అయితే చూడండి, ఇది కంప్లీట్గా పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చేటప్పటికి 2.5 months జరుగుతుంది. 2 to 2.5 months కంప్లీట్గా బేసిక్గా కంప్లీట్గా అయితే కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-way ఇంటరాక్షన్ ఉంటుంది. నోట్స్ అండ్ కోడ్ కూడా నేను షేర్ చేస్తాను. దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చేటప్పటికి 1500 అండ్ మిగిలిన రెండింటికి వచ్చేటప్పటికి 300. మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, హైబ్రిడ్ క్లౌడ్కి వచ్చేటప్పటికి మొత్తం పబ్లిక్ క్లౌడ్ ఒక కాంబినేషన్తో వస్తుంది అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఒక కాంబినేషన్. ఈ రెండిట్ల కాంబినేషన్తో మనకి ఈ హైబ్రిడ్ క్లౌడ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. ఇందులో పబ్లిక్ క్లౌడ్ నుంచి ఏం తీసుకుంటుంది, ప్రైవేట్ క్లౌడ్ గురించి ఏం డిస్కస్ చేస్తా, అది ఏం తీసుకుంటుంది అనేది మనకి కంప్లీట్ ఒక హైబ్రిడ్ క్లౌడ్ గురించి నేర్చుకుంటాం. ఓకేనా. ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ నుంచి మనకి పబ్లిక్ క్లౌడ్ అంటే ఏం తెలుసు, అందరూ యాక్సెస్ చేస్తారు, సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది, తక్కువ కాస్ట్గా వస్తుంది, అలా తెలుసు. ప్రైవేట్ క్లౌడ్ గురించి ఏం తెలుసు, మనకి సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది, చాలా తక్కువ మంది ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి తక్కువగా ఉంటుంది, దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ హైబ్రిడ్ క్లౌడ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పాయింట్ అయితే తీసుకుంటుంది. అదేంటో చెప్తాను చూడండి. పబ్లిక్ క్లౌడ్లోకి వచ్చేటప్పటికి ఎక్కువ మంది యూజ్ చేస్తారు కదా, ఇక్కడ కూడా ఈ పాయింట్ అయితే ఉంటుంది, మోర్ యూజర్స్. ఓకేనా. ప్రైవేట్ క్లౌడ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100% ఆఫ్ సెక్యూరిటీ, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గానే చెప్తున్నాను, ఇక్కడ 65% సెక్యూరిటీ ఉందనుకోండి. ఇక్కడికి వచ్చేప్పటికి సెక్యూరిటీ లెవెల్ అనేది దానికంటే ఎక్కువగా, దీనికంటే తక్కువగా ఫర్ అప్రాక్సిమేట్లీగా ఒక 85% అయితే ఇది ఉంటుంది. ఓకేనా. ఇది హైబ్రిడ్ క్లౌడ్లోకి వచ్చేటప్పటికి మేజర్స్ అనమాట. ఇది కంప్లీట్గా కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. ఇది రెండింటిలో ఒక కాంబినేషన్తో అయితే ఉంటుంది. ఓకేనా. ఇది హైబ్రిడ్ క్లౌడ్ వచ్చి ఎక్కువగా ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, మెయిన్గా ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే కంప్లీట్గా హాస్పిటాలిటీలో, హాస్పిటల్స్, ఫైనాన్స్, ట్రేడింగ్, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఇది కంప్లీట్గా అలాగే సింపుల్గానే ఉంటుంది, పే ఆన్ సర్వీస్ కింద. ఈ పాయింట్స్ అర్థమే కదా, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దీని యొక్క ప్రాసెస్ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఒక పర్సన్ ఉంటాడు, ఇంటర్నెట్ అనేది మీడియేటర్గా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. ఇంటర్నెట్ అనేది మీడియేటర్గా యాక్ట్ చేసి ప్రొవైడర్స్ దగ్గర నుంచి అయితే తీసుకుంటాం. ప్రొవైడర్స్ అనొచ్చు ఆర్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం తీసుకుంటాం, ఎలాగైనా అనుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి కన్జ్యూమర్ అంటే కొనుక్కునేవాడు. ఓకేనా. వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం తీసుకుంటాం, ఏదంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం. మనకి కంప్లీట్గా మనకు కావాల్సిన ఏవైనా కావచ్చు, అది మనకి స్టోరేజ్ పరంగా ర్యామ్ కానీ, రోమ్ కానీ, సర్వర్ కానీ. ఓకేనా. ఇలాంటి ఇంకా చాలా అయితే రిసోర్సెస్ ఉంటాయి, అవన్నీ మనం అయితే తీసుకుంటాం. ఇంకోటి వచ్చినప్పటికి ఏంటంటే అయితే మనం ప్రీవియస్గా చెప్పినట్టు ప్రైవేట్ క్లౌడ్లోకి వచ్చేటప్పటికి ఇది మనకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటే,
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లౌడ్లోకి వచ్చేటప్పటికి ఏమయ్యేది, ఎక్కడను డిఫరెంట్ పర్సన్, ఇక్కడ డిఫరెంట్ పర్సన్, ఇక్కడ డిఫరెంట్ పర్సన్, ఇక్కడ డిఫరెంట్ పర్సన్ ఉండేవాడు. ఇది పబ్లిక్ క్లౌడ్లో. పబ్లిక్ వచ్చేటప్పటికి. ప్రైవేట్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, కంప్లీట్గా ఆ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా ఉందో ఒక పర్సన్కి మాత్రమే ఉండేది. హైబ్రిడ్ క్లౌడ్కి వచ్చేటప్పటికి ఎలా అవుతుందంటే, చెప్పాను కదా ప్రతిదీ రెండిట్లో కాంబినేషన్ అని. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఒక ఎంటైర్ పార్ట్ అంతా ఒకరికి ప్రొవైడ్ చేసి ఈ పార్ట్ అనేది డిఫరెంట్ మెంబర్స్కి ప్రొవైడ్ చేసుకుంటారు. అంటే ఇది కొంచెం పబ్లిక్ క్లౌడ్కి మిక్స్గా ఉంటుంది. ఓకేనా, ఇది కంప్లీట్గా ఒక పర్సన్కి ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేటప్పుడు దేనికి, హైబ్రిడ్ క్లౌడ్కి. హైబ్రిడ్ క్లౌడ్కి దీన్ని మీరు ఎలా రాస్తారంటే, ఇన్ ద ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పర్సన్ పార్ట్ కంప్లీట్లీ గివ్స్ టు ద హైబ్రిడ్ క్లౌడ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద గివెన్ ఫర్ పబ్లిక్ క్లౌడ్. ఆ ప్యాటర్న్లో మీరైతే ఆన్సర్ రాయొచ్చు. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. హైబ్రిడ్ క్లౌడ్కి వచ్చేటప్పటికి కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, పబ్లిక్ క్లౌడ్లో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ని ప్రైవేట్ క్లౌడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కస్టమైజ్ చేసుకుని హైబ్రిడ్ క్లౌడ్లోకి ఇస్తారు. చాలామంది మిడిల్ క్లాస్ కింద చిన్న చిన్న కంపెనీస్గా ఉన్న వాళ్ళు ఎక్కువ హైబ్రిడ్ క్లౌడ్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ట్రాఫిక్ అనేది ఒక మోడరేట్ లెవెల్లో ఉంటుంది. పబ్లిక్ క్లౌడ్కి వచ్చేటప్పటికి హైగా ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్కి వచ్చినప్పటికి దానికి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ హైబ్రిడ్ క్లౌడ్లో కూడా అంతే, కొంచెం రెస్ట్రిక్షన్స్తో ఉంటూ ఎక్కువ మంది యాక్సెస్ చేసేలాగా సెక్యూరిటీ అనేది కూడా ఒక మాదిరిగా మోడరేట్గా ఉండేలాగా దీన్ని డిజైన్ చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ క్లౌడ్లోకి వచ్చేటప్పటికి ఒక ఫైర్ వాల్స్ అనేవి హెవీగా చేశారనుకోండి, దీనికి వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతుంది. ఏదైతే ప్రైవేట్ క్లౌడ్ ఉందో దాన్ని కొంచెం తగ్గుతుంది అనమాట. కంప్లీట్గా పబ్లిక్ క్లౌడ్లో ఉండదు, బెటర్గానే ఉంటుంది. ఓకేనా, అలా అనమాట. అలాగే ఈ హైబ్రిడ్ క్లౌడ్ని కస్టమైజ్ చేస్తూ డిజైన్ చేశారనమాట. ఎక్కువగా దీన్ని యూజ్ చేసేది హాస్పిటల్స్లో, ఫైనాన్స్లో అలాంటి చోట్ల యూజ్ చేస్తారు, బ్యాంకింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారనమాట. ఓకేనా, ఇది కూడా కాస్ట్ అనేది మనం పబ్లిక్ క్లౌడ్ కంటే ఎక్కువ, హైబ్రిడ్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ కంటే తక్కువ ఉంటుంది. మొత్తానికి ఇది కూడా చాలా మంది అయితే యూజ్ చేస్తారు. దీన్ని ప్రొవైడ్ చేసేవి కూడా వాళ్ళే, గూగుల్, మైక్రోసాఫ్ట్. ఓకేనా, ఇంకా చాలా ప్రొవైడర్స్ ఉన్నారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీన్ని కూడా ప్రతిదీ ప్రొవైడ్ చేసేది వాళ్ళే ఉంటారు, కానీ డిఫరెంట్ ప్రైజెస్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్తో డిఫరెంట్ ప్యాకేజెస్ కింద దీన్ని ఇస్తారనమాట. ఇది కూడా కంప్లీట్గా మంత్లీ బేసిస్ ప్లాన్స్ ఉంటాయి, ఆల్రెడీ యాన్యువల్ ప్లాన్ బేసిస్గానే ఉంటాయి. చెప్తుంది కదా, మనకు కస్టమైజ్డ్గా మనకు తగినట్టుగా ఉంటుంది. ఇంకా హైబ్రిడ్ క్లౌడ్ మీకు ఏదైతే ప్రైవేట్ క్లౌడ్లో నేను చెప్పానో మనకి ఎలా కావాలంటే పర్టికులర్గా ఎలా డిజైన్ చేస్తారనేది హైబ్రిడ్ క్లౌడ్లో కూడా అంతే. ఈ ఫ్యూచర్ మనకి పబ్లిక్ క్లౌడ్లో ఉంటుంది, కంపెనీ ఎలా ప్రొవైడ్ చేస్తుందో అలాగే ఉంటుంది. కానీ హైబ్రిడ్ క్లౌడ్కి వచ్చేటప్పటికి మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇస్తామో ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మన రిసోర్సెస్ మనకి అలొకేట్ చేస్తారనమాట. ఓకేనా, మన ఐడీస్ డిఫరెంట్స్తో కొలాబ్ అవ్వకుండా డిఫరెంట్ వే ఆఫ్తో డిఫరెంట్ లైన్లోనే క్రియేట్ చేస్తారు. ఇది మనకు కొంచెం ప్రైవేట్ క్లౌడ్ నుంచి తీసుకున్న ఒక మెయిన్ పాయింట్ అనమాట. హైబ్రిడ్ క్లౌడ్కి నేను ప్రొవైడ్ చేసే వాళ్ళు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎజూర్స్ వాళ్ళే ఉంటారు. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో హైబ్రిడ్ క్లౌడ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రివైండ్ చేసి చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఏదైతే నేను రీసెంట్గా అకాడమీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది, విజన్ స్కిల్ అకాడమీ. ఇది కంప్లీట్గా మొత్తం 3 కోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే పైథాన్ ఫుల్ స్టాక్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే వే టు ప్లేస్మెంట్ అండ్ ఏఐ టూల్స్, అండ్ థర్డ్ వన్ మైక్రోసాఫ్ట్ వర్డ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అండ్ ఏఐ టూల్స్. మనం పైథాన్ ఫుల్ స్టాక్లో కూడా ఏఐ టూల్స్ని అయితే చెప్తాము. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పైథాన్ ఫుల్ స్టాక్ సంబంధించిన కరికులం ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే కరికులం చూడండి. అట్ ద సేమ్ టైం కరికులం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా నేను వీడియో చేశాను, దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఉంచుతాను. మీకు కంపల్సరీగా బెస్ట్గా అయితే చెప్పడానికి అయితే నేను కంపల్సరీగా నా ఎఫర్ట్ అయితే నేను పెడతాను. ఓకే, పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.